లక్ అని చెప్పాలో ఇంకేమని చెప్పాలో తెలియదు కానీ గంట ముందు అయితే బీభత్సంగా వచ్చేసింది వాన. కరెక్ట్గా మేము ఇక టెంపుల్ కి స్టార్ట్ అయ్యేటప్పటికి వాన అంతా ఆగిపోయి గుడంతా చూడండి ఎంత శాంతంగా దర్శనం చేసుకున్నాం. అలాగే మాకు ప్రసాదం కూడా దొరికిందండి. ఇప్పుడు పూర్వకాలం కట్టిన టెంపుల్ అంట, దాన్ని రినోవేషన్ చేపించారు, అందుకే ఇలా మీకు న్యూగా కనిపిస్తుంది. ఎంతైనా గుడికి వస్తే ఆ పాజిటివ్ వైబ్సే వేరు కదండి. గుడి అవుట్పుట్ అన్నమాట. బయట ఇలా ఉంటుంది, మేము టర్న్ తీసుకొని లోపలైతే పార్క్ చేస్తాం. చాలాసార్లు అనుకున్నా బయట నుండి వీడియో తీస్తే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది కదా అని చెప్పి, వ్యూ కూడా భలే ఉంటది అని ఎప్పుడూ కుదరలేదు. ఈసారి అయితే తీసేసాను బై గాడ్ గ్రేస్. కార్లో పానీపూరి తిందాం అనుకున్నాం, ఈ వర్షం చూసి అంత సాహసం వద్దనుకున్నాం. ఇంటికి వచ్చాక చపాతీ చేయమన్నారు, నేనే నా బుర్రను ఉపయోగించి కొంచెం పదులు పెడదామని చూసాను, కానీ అది టాప్ అయిందిరా అసలు. ఆయన దీన్ని చూసి, ఏందమ్మా దీన్ని ఎవరైనా నూలు పరాటా అంటారా, అసలు నేను నూలు పరాటానే తిన్నావు, నువ్వేందో నూలు పరాటాని తీసుకొచ్చావు అన్నారు. అబ్బతో ఇంక ఇదంతా ఇలాంటి సాహసాలు నాలాగెవరు చేయకండి, నేను కూడా చేయనని చెప్పి ఫిక్స్ అయిపోయాను. చక్కగా తిన్నగా వాళ్ళకి చపాతీలు చేసి ఇచ్చాను, చపాతీస్ తినేసి ఇంకా పడుకునేకి వెళ్ళారు. అదేంటో రా, నేను ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడే అన్ని ఫ్లాప్ అయిపోతాయి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా, సబ్స్క్రైబ్